హాయ్ అందరికీ. ఈరోజు ప్రోమో రానే వచ్చింది. సోమవారం అంటేనే నామినేషన్స్ మొదలయ్యాయి. అయితే రీతుకి అలాగే ఇంకొకళ్ళు ఇమాన్యుల్కి పెద్ద గొడవ జరుగుతుంది. జరగని విషయం జరిగినట్టుగా రీతు సంగతి మనకు తెలిసిందే. ఇక్కడ విషయం అక్కడ విషయం. తను ఒక్క రోజైనా కిచెన్లో వంట చేయంగా మీరు ఎవరైనా చూసారా? లేకపోతే ఊడవంగా చూసారా? ఏదైనా చేశారా? ఇంత మడుకు హౌస్లోకి వచ్చిన తర్వాత రీతు ఒక్కసారి కూడా ఏ పని చెయ్యాలి. ఎంతసేపు వాళ్ళ దగ్గర కూర్చుంటుంది, వీళ్ళ దగ్గర కూర్చుంటుంది, వీళ్ళ దగ్గర కూర్చుంటుంది, వాళ్ళ దగ్గర కూర్చుంటుంది. ఇది తప్పితే ఏమీ లేదు. దీని మీద ఎవరు నామినేషన్ వేయలే. మరి ఎందుకు? వంట ఇంట్లో కనీసం మిగతా అందరూ ఉన్నారు. ఆఖరి భరణి దగ్గర నుంచి కూడా ప్రతి వాళ్ళు వంట ఇంట్లో ఏదో ఒక పని చేశారు. రీతు మాత్రం ఏం పని చేయలే. మీరు కామెంట్ చేయండి, చేసిందా లేదా. నాకైతే నేను రోజు ఎపిసోడ్ చూస్తున్నా, 25/7 చూస్తూనే ఉన్నా. నాకైతే ఎక్కడ చేయంగా ఏం లేదు. ఇక వ్యవహారం చెప్పడం, వాళ్ళ దగ్గర కూర్చోవడం, వీళ్ళ దగ్గర కూర్చోవడం, పెద్దగా అని నవ్వటం, ఇది తప్పితే ఏం లేదు. ఆ తర్వాత భరణి మందులు దాస్తుందన్నమాట సంజన. అప్పుడు మనం చూసాము. దాని దగ్గర కూడా నామినేషన్ చేశాడు భరణి. తర్వాత పవన్ని మాత్రం ప్రతి వాళ్ళు టార్గెట్ చేశారు. నీ ఫోకస్ వేరే దాని మీద ఉంది, నీ ఫోకస్ గేమ్ మీద పెట్టు అని ప్రతి వాళ్ళు వచ్చి చెప్తారు. అయితే టికెట్ ఫినాల కొట్టేది నేనే అని చెప్పాడు. నిజంగా అబ్బాయిలో కెపాసిటీ ఉంది, ఆడే కెపాసిటీ ఉంది. కాకపోతే వేరే అద్దరు పోతున్నాడు. అందువల్ల అది గేమ్ మీద జాస పెట్టలేకపోతున్నాడు. భరణి చెప్తాడు, రెండో వాళ్ళ నామినేషన్ చేసేటప్పుడు భరణి పవన్నే చేస్తాడు, పవన్కి చెప్తాడు. అయితే అందరికీ చెప్తాడనమాట, నేను టికెట్ ఫినల్ కొట్టేది నేనే అనేది ఛాలెంజింగ్గా చేసుకొని ఆడతాడనుకుంటా. అదే చెప్తున్నాడు ఇప్పుడు. ఇట్లా అందరికీ చెప్తున్నాడు అనమాట, టికెట్ ఫినాల్ కొట్టేది నేనేనని. అయితే నిన్న దివ్య వెళ్ళిపోయింది. ఈ రోజు నుంచి చూడాలి తనుజ ఎవరితో గొడవ పడుతుంది అన్నది, లేకపోతే ఎవరి మధ్య గొడవ అవుతుంది అన్నది. తను లేకపోయేటప్పటికీ పవన్ తను తలుచుకున్నారు. వంటింట్లో ఏదో ఒకటి చేసి పెడుతూ ఉండేది. తను లేనందుకు బాధపడిన విషయం కూడా తనుజ బాధపడింది. అయితే నాది విను మామ ఛానల్ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ ఇవ్వండి. తప్పనిసరిగా కామెంట్ రూపం చేస్తూ ఉండండి.